రమేష్ లాన్లోని ఉయ్యాల బల్ల మీద కూర్చొని ల్యాప్టాప్లో వర్క్ చేసుకుంటూ ఉండగా మోడ్రన్ అనామిక రమేష్ సెల్ తీసుకుని అతని దగ్గరికి వచ్చింది. రామ్, ఊరు నుంచి ఆంటీ ఫోన్ చేశారు అని చెప్పి ఫోన్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. చెప్పు మమ్మీ. బాబూ రమేషు, ఏంటి మమ్మీ? నీతో మాట్లాడాలని ఫోన్ చేశాన్రా. మాట్లాడు మమ్మీ. రమేషు, నువ్వు సిటీ నుంచి కోడల్ని పిల్లల్ని తీసుకొని మనూరికి రావాలి అని శారద చెప్పగానే రమేష్ కొంచెం అదిరిపడ్డాడు. ఇప్పుడెందుకు మమ్మీ? మొన్ననే దసరా అయిపోయింది కదా, దీపావళి కూడా రేపటితో అయిపోతుంది. ఇప్పుడు అనామిక పిల్లలు ఎందుకు చెప్పు? దీపావళి తర్వాత కార్తీక మాసం మొదలవుతుంది బాబూ. అయితే కానివ్వు మమ్మీ. కార్తీక మాసం మొదలైతే సిటీలో ఉన్న అనామిక వచ్చి కార్తీక దీపం పాట పాడాలా ఏంటి? పిల్లలు హరీష్ భవ్యలొచ్చి సంబరాలు చేయాలా? లేదు కదా, అసలే నాకు ఆఫీస్లో హెవీ వర్క్ ఉంది మమ్మీ. అది కాదురా బాబూ, నేను చెప్పేదేంటావా? చెప్పు మమ్మీ. నువ్వు కోడలు ప్రేమించుకొని పెళ్లి చేసుకున్నారని నేను మీ నాన్న కోపం తెచ్చుకుంటే 2 పిల్లలు పుట్టే వరకు మా దగ్గరికి రాలేదు. చివరికి మేమే ఒక మెట్టు దిగాము, రమ్మని చెప్పాం. మొన్న దసరాకు వచ్చారు, 3 రోజులున్నారు. ఇప్పుడు ఇదంతా ఎందుకు మమ్మీ? బాబు రమేషు, ఆ 3 రోజులు ఇల్లంతా భలే సందడిగా ఉందిరా. నేను పిల్లలకి అచ్చటా ముచ్చట తీర్చలేదు, కోడలతో సరిగ్గా మాట్లాడింది కూడా లేదు. అదీగాక కోడలు సరిగ్గా పూజలు చేసింది లేదు. అందుకే ఈ కార్తీక మాసం మొత్తం నా దగ్గరే ఉంటే పూజ పద్ధతులు నేర్పెత్తా. ఏ రోజున ఏ దేవుణ్ణి పూజించాలో వివరంగా చెప్తా. అయినా ఇప్పుడు ఆ పూజల గురించి ఎందుకు మమ్మీ? కావాలరా, మన ఇంటికొచ్చే కోడలు పూజల గురించి ఖచ్చితంగా తెలుసుకోవాలి. అప్పుడే తనకొచ్చే కోడలకి వివరంగా చెప్పుద్ది. అందుకే కోడల్ని పిల్లల్ని 1 నెల రోజులకు సరిపడా బట్టలిచ్చి పంపించు. ఇక్కడే ఉంటారు. వామ్మో మమ్మీ, 1 మంతా? నేను అనామికని అడిగి మీకు ఫోన్ చేస్తానులే. సర్లేరా బాబు, కోడలతో మాట్లాడి కోడలో మనవడో మనవరాల్ని మా దగ్గరికి వస్తున్నారనే శుభవార్త చెప్పు. నీ ఫోన్ కోసమే ఎదురు చూస్తా ఉంటా అని చెప్పి శారద ఫోన్ పెట్టేసింది. అప్పుడే అక్కడికి ప్రసాద్ వచ్చాడు. సిటీ కోడల్ని ఎందుకు శారద ఇబ్బంది పెడతావు? అయినా కోడలు నేర్చుకొని ఇప్పుడు ఏం చేసిద్దని? కోడలికి నీకున్నంత ఓపిక లేదు. మొన్న దసరాకు వచ్చినప్పుడు చూశాంగా, ఏ పని సరిగ్గా చేయలేకపోయింది. మీకేం తెలీదు, మీరేం మాట్లాడకుండా ఉండండి. నువ్వెప్పుడు నా మాట విన్నావని ఇప్పుడు వినడానికి నీ ఇష్టం, కానివ్వు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. రమేష్ కిచెన్లో ఉన్న అనామిక దగ్గరికి వచ్చాడు. వాట్ రామ్, ఆంటీ ఎందుకు ఫోన్ చేసింది? నువ్వు పిల్లలు ఊరికెళ్లాలను. మరి నువ్వెక్కడుంటావు? ఇక్కడే ఉంటాను. నువ్వు పిల్లలు ఊరికెళ్ళండి. రామ్, నువ్వొస్తేనే మేము ఊరికెళ్తాం, లేదంటే లేదు. అది కాదను, నాకు ఆఫీస్లో వర్క్ ఉంటుంది కదా. మరి పిల్లలకి స్టడీ ఉంటుంది కదా. 1 మంత్ ఏం కాదులేను, నేను స్కూల్ టీచర్తో మాట్లాడతాను. ఆన్లైన్ క్లాస్ ఉంటే తీసుకోమని చెప్తానులే. మీరు కూడా 1 మంత్ వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తానని చెప్పండి. అయినా ఆంటీ ఇప్పుడెందుకు మనల్ని ఊరికి రమ్మని చెప్తున్నారు? కార్తీక మాసం స్టార్ట్ అయింది కదా. ఇప్పుడు ఊరికి వెళ్ళి పూజలు నోములు వ్రతాలు చేయాలా? అది నాకు తెలీదను, మమ్మీ బాగా రిక్వెస్ట్ చేస్తుంది, వెళ్దాం. సరే రామ్, 7 ఏళ్ల తర్వాత కలిసాం కదా, వెళ్దాంలే అని అనామిక కూడా ఒప్పుకోవటంతో రమేష్ సంతోషపడ్డాడు. తన తల్లికి ఫోన్ చేసి, మమ్మీ అనామిక ఒప్పుకుంది, పిల్లల స్కూల్ టీచర్తో మాట్లాడి బయలుదేరుతా అని చెప్పగానే శారద ఆనందపడింది. బాబు రమేషు, ఇప్పుడే నువ్వు పిల్లల స్కూల్కెళ్ళి వాళ్ళ టీచర్తో మాట్లాడు. అలాగే మమ్మీ, మేము వస్తున్నామని నాన్నకి చెప్పు. చెప్తానులేరా అని శారద ఫోన్ పెట్టేసి మురిసిపోతూ ఉంటుంది. ఇక రమేష్ కారులో బయలుదేరి భవ్య హరీష్లు చదువుకుంటున్న స్కూల్కి వచ్చాడు. ప్రిన్సిపల్తో మాట్లాడుతూ ఉన్నాడు. అలా అయితే ఎలా చెప్పండి, పిల్లలకి ఇప్పుడు ఎగ్జామ్స్ ఉంటాయి కదా అని ప్రిన్సిపల్ అంటుంటే రమేష్ ఏదోలాగా సర్ది చెప్పాలని ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఇద్దరూ దాదాపుగా ఒక 10 నిమిషాలు మాట్లాడిన తర్వాత ప్రిన్సిపల్ పర్మిషన్ ఇచ్చింది. రమేషు హరీషు భవ్యల్ని స్కూల్ నుంచి తీసుకుని కారులో ఇంటికి బయలుదేరాడు. ఇంటి దగ్గర అనామిక పిల్లల బట్టలు, తన బట్టలు లగేజ్ బ్యాగుల్లో సర్దేసింది. రామ్ డ్రెస్సులు నా చీరలు పెట్టేసుకున్నాను, పిల్లల బట్టలకు కూడా అన్నీ పెట్టేసుకున్నాను అని రమేష్ పిల్లల కోసం చూస్తూ ఉంటుంది అనామిక. కాసేపటికి రమేష్ పిల్లల్ని తీసుకుని ఇంటికొచ్చాడు. కార్ హారన్ చేశాడు. రామ్ పిల్లల్ని తీసుకుని వచ్చేసినట్టున్నాడు అని అనామిక బయట కారు దగ్గరికి వచ్చింది. రమేష్ అనామికాని చూసి, అను లగేజ్ బ్యాగ్ వెళ్ళి తీసుకురా రామ్, అది చాలా బరువుగా ఉంది అని కారులో కూర్చుంది. రమేష్ వెళ్లి లగేజ్ తీసుకొచ్చి కారులో పెట్టాడు. పని మనిషి కమలకి ఇంటి తాళాలిచ్చేసి
కారులో వాళ్ళు బయలుదేరతారు. 2-3 గంటలు గడిచిన తర్వాత శారదా దంపతులుంటున్న పెద్ద మట్టి ఇంటి ముందు కారు ఆగింది. కారు దిగిన వాళ్ళని చూసి శారదా దంపతులు ఎంతో సంతోషపడ్డారు. బాగున్నావా నాని? ఎలా ఉన్నావు తాతయ్య? బావున్నాం తల్లి, నువ్వెట్టా ఉన్నావు? ఫైన్ తాతయ్య అని పిల్లలతో మాట్లాడి ఇంట్లోకి వెళ్తారు. సరదాగా కబుర్లు చెప్పుకుంటూ ఆ రోజు అందరూ భోజనాలు చేస్తూ ఉంటారు. అప్పుడు శారద, కోళ్ళ, రేపటి నుంచి కార్తీక మాసం మొదలవుతుంది. నువ్వు ఉదయాన్నే లేచి ఇంటి ముందు కల్లాపి చల్లి ముగ్గు పెట్టాలి. ఆ తర్వాత ఇల్లంతా ఊడ్చి తడిబట్ట కూడా వెయ్యాలి. ఆ తర్వాత అని శారద చెప్పుకుంటూ పోతుంది. అనామిక అయోమయంగా చూస్తూ ఉంటుంది. రమేష్ ముసిముసిగా నవ్వుతూ ఉంటాడు. అత్తయ్య, మీరేం చెప్తున్నారో నాకేమీ అర్థం కావట్లేదు. బాధపడక అనామిక, మమ్మీ అన్నీ నీకు వివరంగా చెప్తుందిలే. అవును కోళ్ళ, నేను చెప్పడం అర్థం కావట్లేదు కదా. ఒక పని చెయ్యి, ఇప్పుడు తినేసి వెళ్ళి పడుకో. నేనే ఉదయం 3 గంటలకు నిద్ర లేపుతాను. ఏమిటత్తయ్య, మిడ్ నైట్ 3 గంటలకు నిద్ర లేపుతారా? అప్పుడు నేను లేచి ఏం చేయాలి అత్తయ్య? నేను చెబుతానులే కోళ్ళ, రేపు మాత్రం దగ్గరుండి అన్ని పనులు నీతో చేపిస్తాను. ఆ తర్వాత రోజు నుంచి అన్ని పనులు నువ్వే చేసుకోవాలి అని చెప్పగానే అనామిక ఏమీ మాట్లాడకుండా అక్కడి నుంచి రూంలోకి వెళ్ళి టెన్షన్ పడుతూ ఉంటుంది. అప్పుడే అక్కడికి రమేష్ వస్తాడు. ఏమైందను? రామ్, అత్తయ్య చెప్పింది నాకేం అర్థం కావట్లేదు. ఉదయం మమ్మీనే దగ్గరుండి చూపిస్తానని చెప్పిందిగా, పడుకో అని రమేష్ పడుకున్నాడు. అనామిక ఆలోచిస్తూ 12 గంటలకి పడుకుంది. సమయం అలా గడిచిపోతూ ఉంటుంది. రాత్రి 3 గంటలకి శారద నిద్ర లేచింది. కొడుకు కోడలి గది దగ్గరకు వచ్చింది. గట్టిగా తలుపు మీద కొట్టింది. ఆ సౌండ్కి అనామిక లేచి తలుపు తీసింది. నిద్రమబ్బులో ఉన్న అనామిక, ఏమైంది అత్తయ్య? 3 అవుతుంది కోళ్ళ, పద, చెయ్యాల్సిన పనుల గురించి చెప్తానన్నాను కదా. తప్పదా అత్తయ్య? తప్పదు కోళ్ళ, ఈ రోజుటి నుంచి కార్తీక మాసం మొదలైపోయింది అని అనామికాని తీసుకొని ఇంటి బయటకు వచ్చింది. చలి పెడుతూ ఉంటుంది. అబ్బా అత్తయ్య, చలి పెడుతుంది. తప్పదు కోళ్ళ, అదిగో ఆ మూల పేడ తట్టుంది, అది తీసుకో అని చెప్పగానే అనామిక నెమ్మదిగా పేడ తట్ట దగ్గరికి వచ్చింది. ఆ తట్టని పట్టుకుంది. వాసనొస్తుంటే అయిష్టంగా ముఖం పెట్టింది. అనామికాని తీసుకుని శారద పశువుల పాక దగ్గరికి వచ్చింది. అనామిక పేడ తీసుకుని తట్లో వేసుకుంటుంది. ఆ తర్వాత ఇంటి ముందుకొచ్చి కల్లాపీ చల్లుతూ ఉంటుంది. ఇప్పుడు ముగ్గు పెట్టుకోళ్ళ. ఇక తప్పదని అనామిక చలికి వణుకుతూనే ముగ్గు పెడుతుంది. కాకపోతే అది ముగ్గులా కాకుండా పిచ్చి గీతల్లాగా పడుతుంది. శారద అనామికతో ముగ్గు మంచిగా వచ్చేదాకా వేయిస్తూనే ఉంటుంది. కొంత సమయం తర్వాత అతి కష్టం మీద చక్కని ముగ్గైతే వేయగలుగుతుంది అనామిక. కోడలా, ఇప్పుడు వెళ్ళి ఇల్లు ఊడ్చి తడిబట్టబెట్టు అని అనామికాని తీసుకుని ఇంట్లోకి వచ్చింది. అనామిక చేత ఇంటి పని చేయిస్తూ ఉంటుంది. నీరసంగా అనామిక ఆ పనులన్నీ చేస్తూ ఉంటుంది. కొంత సమయం తర్వాత, కోళ్ళ, ఇప్పుడు ఇంటి పని అయిపోయింది, వెళ్ళి చల్లని నీళ్ళతో స్నానం చేసేయి. వాటత్తయ్య, కూల్ వాటర్తో నిన్ను స్నానం చేయాలా? నో నో నో, నా వల్ల కాదత్తయ్య. నేనిప్పుడు చలికాలం కూల్ వాటర్తో స్నానమే చేయలేదు. ఇది కార్తీక మాసం కోళ్ళ, తప్పదు, చెయ్యాలి అని చెప్పి అనామికతో చల్లని వాటర్తోనే స్నానం చేయిస్తుంది. అనామిక వణుకుతూ కొత్త చీరలో రెడీ అయ్యి శారద దగ్గరికి వచ్చింది. అయిపోయిందా అత్తయ్య? ఇంకా లేదు కోళ్ళ, ఇంటి ముందే వాళ్ళు పెట్టాలి. క్యాండిల్స్ ఎక్కడున్నాయి అత్తయ్య? క్యాండిల్స్ దీపాలు కాదమ్మా అని ఎలా దీపాలు పెట్టాలో శారద చెప్పింది. అనామిక అతి కష్టం మీద దీపాలు పెట్టింది. కోళ్ళ, నువ్వు చాలా మంచిదానివి. చెప్పిన పనిని చక్కగా చేసావు. ఈ రోజుటి నుంచి నువ్వు 1 రోజుల వరకు ఒక పూట చెయ్యాలి. అత్తయ్య, మీకు దండం పెడతాను. ఒక పూట భోజనం చేసి మళ్ళీ ఈ టైం వరకు ఉండాలంటే నా వల్ల కాదు. అలా అనబాక్కోళ్ళ అని కార్తీక మాసం యొక్క విశిష్టత గురించి గొప్పగా కోడలికి అర్థమయ్యేలా చెప్తుంది అత్తగారు. కార్తీక మాసంలో ఇంత అర్థం ఉందా అత్తయ్య? రేపటి నుంచి నేను మీరు చెప్పినట్టుగా భక్తితో చేస్తాను అని చెప్పి అనామిక మరుసటి రోజు నుంచి ఎంతో భక్తిగా కార్తీక మాసం పూర్తి చేస్తూ ఉంటుంది. ఇది వాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే. సిటీలోని ఓ సెంటర్లో అనామిక కేక్ షాప్ని రన్నింగ్ చేస్తూ ఉంటుంది. కౌంటర్ దగ్గర కూర్చొని కేక్ కోసం ఎవరో ఒకరు వస్తారని ఆశతో చూస్తున్న అనామికకి అత్తగారు శారద లోపలికి రావటం కనిపించింది. అత్తయ్య, ఆయన మావయ్య ఇంటి దగ్గరే ఉన్నారా? లేదు కోళ్ళ, షాపు దగ్గరికే బైక్ మీద వెళ్ళారు. నేను మాత్రం రోజులాగే ఈరోజు కూడా ఆటోకి వచ్చేసా.
అవును కోళ్ళ, ముకుందం ఫోన్ చేశాడా? లేదత్తయ్య, నాకే ఫోను చేయలేదు. బహుశా మావయ్యకి కానీ ఆయనకి కానీ ఫోన్ చేస్తుంటారు. మేమింట్లో ఉన్నంత వరకు ముకుందం నుంచి ఎట్టాంటి ఫోను రాలేదు కోళ్ళ. ఒకవేళ డైరెక్ట్గా షాపు దగ్గరకు వచ్చాడేమో అనుకున్నా. రానివ్వండి అత్తయ్య, అప్పుడు మాట్లాడదాం. ఆయనకంటే ముందు ఈ తండ్రి కొడుకులు రావాలి కదా కోళ్ళ. వాళ్ళొత్తేనే అన్ని విషయాలు మాట్లాడతారు. మనం ముకుందం గారితో ఏమని మాట్లాడతాం చెప్పు? అవునత్తయ్య, అది నిజమే. ఎంతైనా మగోళ్ళు కదా, వాళ్ళు మాట్లాడేది వేరుగా ఉంటుంది. కోళ్ళ, ఇప్పుడు ఈ కేక్ షాప్లో ఎవరూ లేరు, మనమే ఉన్నాం. నిజం చెప్పు కోళ్ళ, ఈ షాపుని ఎంతకాలం ఇలా రన్నింగ్ చేయగలని చెప్పు? కష్టమే అత్తయ్య, ఇప్పటికే మనం చాలా నష్టపోయాం. మనకి బయట నుంచి వచ్చే ఆదాయం లేదు. మీరు, నేను, మావయ్య, ఆయన అందరం ఈ షాపులోనే ఎప్పటినుంచో పనిచేస్తున్నాం. ఈ కేక్ షాప్ నడిస్తేనే మన బతుకు బండి నడుసుద్ది, లేదంటే లేదు. అంతేనా కోళ్ళ? 100కి 100% అంతే అత్తయ్య. నాకు తెలిసి ముకుందం గారు మనకిచ్చిన సమయం కూడా దగ్గర పడిపోతుంది కదా. ఏ క్షణమైనా రావచ్చనుకున్నాను. నిన్న ఫోన్ చేసి షాప్కి వస్తానన్నాడంట. రానివ్వండి అత్తయ్య, ఇంతలో ఆయన మావయ్య కూడా వస్తారు కదా అని అత్తాకోడలిద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా బైక్ మీద కేక్ షాప్ దగ్గరికి రమేష్, ప్రసాదులు వచ్చారు. బైక్ను పార్కింగ్ చేసి షాపు లోపలికి వెళ్లారు. నలుగురు ఒక టేబుల్ దగ్గర కూర్చున్నారు. శారదా, కోళ్ళ, ఎంత ప్రయత్నం చేసినా అప్పు ఎవ్వరూ ఇవ్వటం లేదు. నాకు తెలిసి అన్ని దారులు మూసుకుపోయాయి. ముకుందం గారు రాగానే వాళ్ళ షాపుని వాళ్ళకు అప్పగించి మనం ఇంటికెళ్ళిపోదాం. మనకింకా టైం ఉంది కదా కోళ్ళ? ఉందత్తయ్య, కాకపోతే ముకుందం ఓనర్ గారు కంగారు పడతారు, మనల్ని కంగారు పెడతారు అని మాట్లాడుకుంటూ ఉండగా ఆ షాపు ఓనర్ ముకుందం వచ్చాడు. అనామిక చూసి జీవన్ లేని నవ్వు నవ్వుతూ, ముకుందం గారా, రండి సార్, కూర్చోండి. అత్తయ్య, మావయ్య, ఏవండి, ఓనరు ముకుందం గారు వచ్చారు అని లేచి నిలబడింది అనామిక. శారదా, ముకుందం, ప్రసాదు, రమేష్ ఒక టేబుల్ దగ్గర కూర్చున్నారు. రమేషు, మీకిచ్చిన గడువు పూర్తిగా వస్తుంది, ఏం ఆలోచించుకున్నారు? మీరే పెద్ద మనసు చేసుకోవాలి ముకుందం గారు. ఒకప్పుడు మా కేక్ షాప్ ఎంత సందడిగా ఉండేదో మీకు తెలియంది కాదు కదా. రమేషు, జరిగిపోయిన దాని గురించి ఆలోచించటం, దాని గురించి మాట్లాడడం సమయం వృధా తప్ప ఎలాంటి ప్రయోజనమూ ఉండదు. నా మాట విని మీరు ఖాళీ చేయండి. వేరే వాళ్ళు వాళ్ళకి నచ్చిన షాప్ పెట్టుకోవడానికి రెడీగా ఉన్నారు. మీరెప్పుడు షాపు ఖాళీ చేసి వెళ్తే నేనెప్పుడు వాళ్ళ దగ్గర నుంచి అడ్వాన్స్ తీసుకుంటాను. అలాగేనండి ముకుందం గారు, ఓ 2 రోజుల్లో మేము బాగా ఆలోచించుకొని చెప్తామండి. ఒక్క 2 రోజులైనా గడువు ఇవ్వండి. సరేనండి, పెద్దవాళ్ళు మీరు అడుగుతున్నారు, 2 రోజుల గడువు ఇస్తాను, బాగా ఆలోచించుకొని చెప్పండి అని వెళ్ళిపోతాడు ముకుందం. అనామిక కూర్చుంటుంది. మావయ్య, ఇప్పుడే నాకొక ఆలోచన వచ్చింది. ఏంటో చెప్పు తల్లి. నేను అత్తయ్య కలిసి పిల్లలు చదువుకుంటున్న స్కూల్కి వెళ్ళి అక్కడి ప్రిన్సిపాల్ని కలిసి మనకున్న కేక్ షాప్ గురించి చెబుతాం. వాళ్ళ స్కూల్లో జరిగే బర్త్డే ఫంక్షన్స్కి కేక్ని ఆర్డర్స్ ఇవ్వమని అడుగుదాం అని చెప్పగానే అనామిక ఆలోచన అందరికీ నచ్చింది. అందరి ముఖాల్లో సంతోషం కనబడింది. అయితే ఈ రోజు నుంచి నువ్వు అమ్మ స్కూళ్ళకి తిరగండి, నేను నాన్న కాలేజీలో చుట్టూ తిరుగుతాం. నెలకి ఎన్నో కొన్ని ఆర్డర్స్ వచ్చినా మన కేక్ షాప్ని మనం బ్రతికించుకున్న వాళ్ళం అవుతాం. అవునండి, మీరు చెప్పింది ఇంకా బాగుంది. రేపటి నుంచి మనం చెయ్యాల్సిన పని ఇదే అని గట్టిగా నిర్ణయం తీసుకున్నారు. మరుసటి రోజున అత్తాకోడళ్ళు శారదానామిక కలిసి హరీషు, భవ్య చదువుకుంటున్న స్కూల్ దగ్గరికి వచ్చారు. ప్రిన్సిపల్ ముందు కూర్చొని ఉన్నారు. చెప్పండి మేడం, మా పిల్లలు మీ స్కూల్లో చదువుతున్నారని తెలుసు కదా? తెలుసు. వాళ్ళ పేర్లు హరీష్, భవ్యలు కదా. టైం వేస్ట్ చేయకుండా విషయానికి రండి అనామిక గారు. నేను ఈరోజు చాలా మంది పేరెంట్స్తో మాట్లాడాల్సి ఉంది. అదే మేడం, సిటీ సెంటర్లో మాకు కేక్ షాప్ ఉంది. మన స్కూల్లో చదువుకుంటున్న పిల్లలకి బర్త్డే సెలబ్రేషన్ చేస్తా ఉంటాం కదా, ఆ కేక్ ఆర్డర్లో మాకు ఇవ్వచ్చు కదా మేడం. ఓ, ఆ విషయం గురించి మాట్లాడడానికి వచ్చారా? అవును మేడం, బయటకంటే మంచి క్వాలిటీతో టేస్ట్గా చాలా తక్కువ ధరకే చేస్తాం మేడం. శాంపిల్స్ పంపించమంటే శాంపిల్స్ కూడా పంపిస్తాం మేడం. మీరు ఒక పని చేయండి అనామిక గారు, ముందుగా ఒక శాంపిల్ చేసి తీసుకురండి, మేం తింటాం, పిల్లలకి చెప్తాం అని ప్రిన్సిపల్ చెప్పగానే అత్తాకోడళ్ళు సంతోషపడ్డారు. కృతజ్ఞతగా దండం పెట్టి అక్కడి నుంచి బయలుదేరి ముందుకు వెళ్తూ ఉంటారు.
కాళ్ళా ఇప్పుడు ఎక్కడికే? అత్తయ్య, ఇక్కడికి దగ్గరలోనే మరొక స్కూల్ ఉందంట, వెళ్ళి కలుద్దాం, మన కేక్ షాప్ గురించి చెప్దాం. సర్లే కోళ్ళా, పద అని ఇద్దరూ మాట్లాడుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటారు. ప్రసాదు, రమేష్లు కలిసి ఒక ఇంజనీరింగ్ కాలేజ్ ముందు నిలబడ్డారు. కొంచెం బాధగా, అదేంటి బాబు, ఉన్నట్టుండా సార్ అంత మాట అన్నాడు? అది నిజమే కదన్నా, సిటీలో ఎన్నో కేక్ షాపులున్నాయి. ఒక్కొక్క కేక్ షాప్ వాళ్ళు ఒక్కొక్క రోజున ఒక్కొక్క ఆఫర్ పెడుతూ ఉంటారు. జనాల్ని ఆకట్టుకుంటున్నారు. వాటన్నిటినీ కాదని మన కేక్ షాప్ దగ్గరికి ఎందుకు వస్తారు నాన్న? అయితే ఆ సార్ చెప్పినట్టుగా మనం ఏదైనా కొత్తదనంగా చెయ్యాలి బాబు. అప్పుడే మన దగ్గరికి వస్తారు. మన కేకుల వ్యాపారం కూడా ఎప్పట్లాగా కలకల్లాడుతూ ఉంటుంది. అంతేనా బాబు? అవునన్నా, ఈ విషయాన్ని అనామికకి చెప్దాం. ఏదైనా కొత్తగా ఆలోచన చేస్తుందేమో చూద్దాం. ఇప్పుడు మాత్రం మనం మరొక కాలేజ్ దగ్గరికి వెళ్దాం. అక్కడ కూడా మనం నేర్చుకునేదేమైనా ఉండొచ్చేమో నాన్న అని అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఇక ఆ రోజు రాత్రి పిల్లలతో కలిసి మాట్లాడుకుంటూ భోజనం చేస్తారు. అప్పుడు ఏదైనా కొత్తదనం ఉంటే బావుంటుందనే మాట అనామిక చెవిలో పడింది. తినటం ఆపేసి ఇలా అంటుంది, అవును, ఏదైనా కొత్తగా ఆకట్టుకునేలా ఉంటేనే జనాలు అటువైపు మొగ్గు చూపుతారు, అక్కడికే వెళ్తారు. అది ఏ వ్యాపారమైనా సక్సెస్ అవుతుంది. ఇప్పుడు మనకున్న ఈ కేక్ షాప్ ని కూడా కొత్తగా మార్చాలి. అప్పుడు ఖచ్చితంగా జనాలు మన కేక్ షాప్ దగ్గరికే వస్తారు. నువ్వు చెప్పేది నిజమే కోళ్ళ. కేక్లో కొత్తదనాన్ని ఎక్కడి నుండి తీసుకొస్తావు? అలా అనద్దు శారదా, ఆలోచన చెయ్యాలి. అప్పుడేగా ఏదైనా కొత్త ఐడియా పుట్టుద్ది. అదే మన కేక్ షాప్ని బతికిస్తుంది, మనకు అన్నం పెట్టుద్ది అని చెబుతూ ఉండగా, మమ్మీ, ఆ చికెన్ పచ్చడి వేయవా అని హరీష్ అడగగానే అనామిక చికెన్ పచ్చడి వేస్తుంది. హరీష్ వేసుకుని తింటూ ఉంటాడు. ఐడియా కోసం ఆలోచన చేస్తున్న అనామికకి చికెన్ పచ్చడితో ఒక ఐడియా కలిగింది. సంతోషంగా, ఏవండి, నాకు ఒక ఐడియా వచ్చిందండి. ఏంటో చెప్పనామిక అని రమేషు, శారదా, ప్రసాదులు ఆసక్తిగా చూస్తూ ఉంటారు. కేక్ అనేది ఇప్పటి వరకు ఎన్ని విధాలుగా తయారు చేసి సేల్ చేశాం మనం, కానీ చికెన్ కేక్ ని తయారు చేయలేదు కదా. చికెన్ కేకా? నీ అమ్మ కడుపు మాడ. చికెన్తో కేక్ ని ఎవరైనా తయారు చేసి అమ్ముతారా? అయ్యో అత్తయ్య, నా ఉద్దేశం ఏంటంటే, నీకొచ్చిన ఐడియాతో ఉద్ధరించిన చాలే కోళ్ళ. శారదా, ముందుగా కోడలు చెప్పేది విందాం, ఆవేశపడకు. నువ్వు చెప్పు తల్లి, ఈ చికెన్ కేక్ ఏంటి? మనం కేక్ని చికెన్తో తయారు చేస్తామా? మావయ్య, చికెన్ కేక్ అంటే చికెన్తో తయారు చేయడం కాదు. చికెన్ అంటే కోడి రూపంలో చికెన్ తయారు చేయడం అన్నమాట. అంటే కోళ్ళ, కోడి ఆకారంలో కేకులు తయారు చేసి అమ్ముదావని నువ్వు ఆలోచన చేశావు, అంతేనా? అవునత్తయ్య, అలా చేస్తే కొత్తగా ఉంటుంది, కొనడానికి చాలా మంది కూడా వస్తారు కదా. ఇది చాలా బాగుందనమిక. మన షాప్ పేరు చికెన్ కేక్స్ అని మార్చుదాం. అప్పుడు అందరినీ ఆకట్టుకోవచ్చు. చికెన్ కేక్స్ ఏంటి అంటూ మన షాప్ దగ్గరికి చాలా మంది వస్తారు, తింటారు, అలాగే పార్సిల్ కూడా తీసుకెళ్తారు. అయితే మన చికెన్ కేక్స్ ని తయారు చేయడం రేపటి నుంచి మొదలు పెట్టేద్దాం. షాపుని కొత్తగా ముస్తాబ్ చేద్దాం. ఒక విధంగా కొత్త షాప్ని ఓపెన్ చేసినట్టు చేద్దాం అని అనామిక చెప్పిన దానికి అందరూ ఒప్పుకుంటారు. మరుసటి రోజున అనామిక పాత కేక్ షాపు కొత్తగా ముస్తాబైంది. ముకుందం షాక్ అయ్యాడు. చికెన్ కేక్ ఏంటా అంటూ ఆసక్తిగా చూశాడు. మా చికెన్ కేక్ షాప్ ఓపెనింగ్ వచ్చిన ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్. చికెన్ కేక్స్ అంటే చికెన్తో తయారు చేసినవి కావండి, కోళ్ల రూపంలో తయారు చేసిన కేక్స్ అన్నమాట. ఓపెనింగ్కి వచ్చిన ప్రతి ఒక్కరికి ఓపెనింగ్ ఆఫర్ ఇస్తున్నాం. ఇప్పుడు మా అత్తయ్య గారు షాప్ని ఓపెన్ చేస్తారు అని చెప్పగానే శారద రిబ్బన్ కట్ చేస్తుంది. అందరూ చప్పట్లు కొడతారు. ఓపెనింగ్కి వచ్చిన వాళ్ళంతా చికెన్ కేక్ షాప్లోకి వెళ్లి చికెన్ ఆకారంలో ఉన్న కేకుల్ని చూస్తూ మురిసిపోతూ ఉంటారు. నచ్చిన వాటికి డబ్బులిచ్చి కావాల్సిన చికెన్ కేక్లను తీసుకెళ్తూ ఉంటారు. ఆ రోజు నుంచి మొదలైన కోడలి చికెన్ కేక్ సంపాదన రోజులు గడుస్తున్న కొద్దీ పెరుగుతూ వస్తుంది. ముకుందంతో మాట్లాడుకుని డబ్బులిచ్చేస్తారు. ఇక ఆ కుటుంబం ఆ వ్యాపారాన్ని చేస్తూ సంతోషంగా జీవిస్తూ ఉంటుంది. ఇది వాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.